ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఈ వీళ్ళ మధ్య లేనందుకు వీళ్ళు ఎలా బాధపడుతున్నారు, అసలు ఆయన వీళ్ళతో ఎలా ఉండేవాళ్ళు అనేసి ఇక్కడ ఉన్న టీచర్స్ ప్రతి ఒక్కరితో కూడా అడిగి మాట్లాడదాం. మేడం మీరు రండి మేడం, ముందరికి ఇట్లా వచ్చేయండి, ఇట్లా వచ్చేసేయండి. ఓకే సార్, నమస్తే సార్. సార్ ఈ ఘటన చాలా చాలా బాధాకరం. మీ మధ్య ఉన్న ఒక ఉపాధ్యాయుడు ఇప్పుడు మీతో లేరు. అందరు కలిసి బాగా చేసుకుంటూ ఉన్నారు, పిల్లల చదువు విద్యా బుద్ధులని చెప్పుకుంటున్నారు. పిల్లలు ఇలా చేస్తారని ఎవరు ఊహించలేదు. ఓ సంఘటన జరిగింది. ఎలా ఉండేవాళ్ళు సార్ మీతో? So being a teacher, he behaved so well along with us, but did have happened unexpectedly. That's all. There would be a little bit incident between a teacher and children. Actually, by that time I was on leave in the evening session. So I came to know about that incident through the teachers, children and so on. ఓకే, పిల్లలకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు వాళ్ళకి తప్పు చేసినందుకు? So we are not పోలీస్ వాళ్ళు don't ఏం have any చెప్పారు? right to. పోలీస్ వాళ్ళు ఏం చెప్పారు? I don't know about all those things. నేను ఎంక్వైరీకి వచ్చారు కదా. Yes, yesterday they came and took different kinds of inquiries either from the children as well as from the teachers. ఓకే సార్, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీతో ఎలా ఉండేవాళ్ళు? సార్ అయితే టయానికి స్కూల్కి రావడము, ఇక్కడ ఉన్నటువంటి కొలీగ్స్తో కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కానీ ఎప్పుడు కూడా చాలా బాగా ఉండేటటువంటి వాడు. ఏ రోజు కూడా ఆయన ఫేస్లో మేము యాంగ్రీ అనేది చూడలేదు, కోపం అనేది కూడా ఆయనకు తెలియదు. విద్యార్థులకు ఏదైనా పనిష్మెంట్ వేయడంలో కూడా పనిష్మెంట్ కూడా ఇచ్చేవాడు కాదు. ఎప్పుడు తన సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడే తప్ప వేరే లోకం అయితే ఆయనకి లేదు. అదే సార్, ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు అంతా ఎక్కడ ఉన్నారు సార్? ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన 9th క్లాస్ ఉర్దూ మీడియంలో టీచ్ చేస్తూ ఉన్నాడు. 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో పిల్లల మధ్య ఏదో గలాటా జరుగుతుంది అని చెప్పి మనం చెప్తే వినడం వరకే అది. బట్ మేమందరం అయితే స్టాఫ్ రూమ్ లో ఉన్నాను, నేనైతే స్టాఫ్ రూమ్ లోనే ఇక్కడే ఉన్నాను. ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఒక అమ్మాయి వచ్చి సార్ ఎజాజ్ సార్ను కొడుతున్నారు సార్ అని చెప్పింది. నేను పైకి వెళ్ళి చూశాను. చూస్తే అప్పటికి ఎవరి పాటికి వాళ్ళు కామ్ గా ఉన్నారు. సార్ అప్పుడు నిల్చుకొని ఉన్నారు. ఎవరు రా కొట్టింది సార్ అని చెప్పి నేను అడిగితే వీళ్ళిద్దరు సార్ అని పిల్లలు చూపించారు. సార్ అప్పుడు కొంచెం ఆవేశంగా ఫీల్ అవుతున్నాడు. అంటే మాటల్లో ఆయన నోట్లో నుండి రావడం లేదు, కొంచెం ఎక్కువ గసపోసుకుంటూ ఉన్నట్టున్నాడు. ఆ సందర్భంలో మీరు వెళ్ళి ఆఫీస్లో రెస్ట్ తీసుకోండి, నేను పిల్లలతో మాట్లాడి ఆఫీస్కి తీసుకొస్తాను, మీరు కూర్చోండి అని చెప్పి సార్ని కిందికి పంపించిన. అంతలేక పైకి హెడ్ మాస్టర్ ఇంకా తర్వాత ఇంకా మిగతా టీచర్స్ కూడా పైకి రావడం జరిగింది. ఆ ఇద్దరు పిల్లలకు ఎందుకు కొట్టారా, ఒక తల్లి తండ్రి తర్వాత గురువు ముఖ్యమైన వాడు కదా, మరి గురువుని అట్లా కొట్టడం తప్పు కదా అంటే ఏదో తిట్టాడు సార్ మమ్మల్ని అందుకోసం కొట్టినాము అని చెప్పి పిల్లలు చెప్పారు. అట్లా కొట్టడం తప్పురా. ఇప్పుడు తల్లి ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినాయా గతంలో అయితే? టీచర్ ని ఎదిరించి మాట్లాడడం, కొట్టడం అటువంటిది ఏం లేదు కానీ పిల్లల మధ్య అయితే కొంతమంది బీడీలు సిగరెట్లు తాగుతున్నారని మా నోటీస్ కి అయితే తీసుకొచ్చారు. క్లాస్ రూమ్ లో కాదు, బయట బ్రేక్ వదిలినప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారంటే బీడీలు తాగడము, సిగరెట్లు తాగడము, పన్ పరాగులు వేసుకోవడము, హెయిర్ కటింగ్ స్టైల్ గా అంతా జుట్టు అంతా కొట్టించుకోవడము, ఇట్లా ఈ రకమైనటువంటి భావజాలంలో పిల్లలు ఉంటారు. ఆ తర్వాత అవుటర్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లలతో ర్యాలీ అవుతూ ఉంటారు వీళ్ళు. ఆ పిల్లలు ఏంటంటే పాఠశాలకు వచ్చేటటువంటి అమ్మాయిల పట్ల వాళ్ళు కామెంట్ చేయడము, ఈ రకంగా వాళ్ళతో ఎప్పుడు ర్యాలీ అయ్యి వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. ఆ మాదిరి జరుగుతుంది మేడం. మీకు బాధ అనిపించలేదా? చాలా బాధ మేడం. అసలు నేను యాక్చువల్ గా సార్ను హాస్పిటల్ తీసుకోవడంలో గానీ హాస్పిటల్లో గానీ సిపిఆర్ కూడా నేనే అక్కడ కొంచెం సేపు డాక్టర్ మీరు చేయండి అంటే సిపిఆర్ కూడా చేశాను. సిపిఆర్ చేసినప్పుడు పల్స్ రేట్ కూడా 90 అరౌండ్ ఆ మధ్య వచ్చింది. జస్ట్ అలా 2 సార్లు రైజ్ అయ్యి ఒకసారిగా కొలాప్స్ అయిపోయింది అది. కాబట్టి అది నేను బాగా దగ్గరుండి చూస్తున్న దాంతో నిజంగా ఆయన మా మధ్య ఉన్నట్లే ఉంది కానీ చనిపోయినాడంటే ఇప్పటికి కూడా నమ్మలేని పరిస్థితి. అది ఇంతమంది టీచర్స్ ఉన్నారు, మీ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి లేకపోతే అది కూడా అది నార్మల్ డెత్ కాదు. అది పిల్లలు కొట్టడం ఏంటి, అది గురువుని కొట్టడం ఏంటి, ప్రతి ఒక్కరు కూడా చాలా కంటెంప్ట్ నీళ్ళు పెట్టుకుంటున్నారు. అది యాక్చువల్ గా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మాయిల మధ్య నన్ను కొట్టాడు కదా,
అని ఒక ఇన్సల్ట్ గురి కావడము, వాడు పిల్లవాడు టీచర్ మీద ఎందుకు రివెంజ్ వచ్చింది అంటే వానికి అమ్మాయిల మధ్య ఈయన కొట్టడం అనేది వాడు నామోషిగా ఫీల్ అయినాడు. అంటే వాని ఈగోను సాటిస్ఫై చేసుకోవడం కోసమై ఆ టీచర్ మీద దాడి చేయడం జరిగింది. తప్పు కదండి, తప్పు కదా మేడం, అసలు చాలా తప్పు కదా. చాలా ఈయనకు జరిగింది, రేపు మీలో ఎవరికైనా జరగచ్చు మేడం. అది దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఖచ్చితంగా ఇలాగే పిల్లలకి మళ్ళా చదువు తప్ప ఈ రౌడీజం ఎక్కువైపోతుంది. కొట్టడం, ఎదిరించి మాట్లాడడం. ఒకప్పుడు గురువు అంటే నిజంగా చెప్తున్నా దైవంతో చూసుకునేటోళ్ళు, ఒక భక్తి ఉంటది, భయము భక్తి అనేది రెండు ఉంటది గురువు దగ్గర. అలాంటిది భయం పోయా భక్తి పోయా అన్ని పోయా అంటే పిల్లలు చదువు ఎట్లా వస్తుంది? చదువు అనేది ఇంకా కష్టం. మాకు కూడా ఇక్కడ ఈ రోజు ఎజాస్గా జరిగినటువంటి పరిస్థితి రేపు మాలో ఎవరికైనా జరగకపోతుందా అనేటటువంటి పరిస్థితిలో మేము కూడా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేటటువంటి పరిస్థితి వచ్చేసింది. మరి జరిగినటువంటి ఇన్సిడెంట్ తో ఈ రోజు 50% పిల్లల హాజరు కూడా తగ్గిపోయింది. అవునా? ఒకరిద్దరు పిల్లలు కూడా మాకు టీసీలు ఇచ్చేసేయండి సార్, మేము ఇక్కడ ఉండలేము అనేటటువంటి పరిస్థితి ఈ రోజు మార్నింగ్ కూడా నా నోటీస్ తీసుకురావడం జరిగింది. మరి 60% స్కూల్ ఉంది, 60%. సార్ పిల్లలు కొట్టిన తర్వాత కిందికి వచ్చారన్నారు కదా, ఈ రూమ్ లోకి వచ్చాడు. తర్వాత ఈ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నాడు, ఈ కుర్చీలో కూర్చున్నాడు. ఈ కుర్చీలో కూర్చున్న తర్వాత చెస్ట్ పెయిన్ ఉంది అన్నాడు. చెస్ట్ పెయిన్ ఉంది అంటే మా ఉర్దూ సార్ వచ్చేసి ఆయనకు బైపాస్ సర్జరీ అంటే ఒక టాబ్లెట్ సార్బిట్రేట్ టాబ్లెట్ ఎప్పుడు క్యారీ చేస్తా ఉంటాడు. ఆ టాబ్లెట్ 4 కింద పెట్టినాడు. 4 కింద పెట్టేతలకి మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నేను వచ్చి అడిగాను, ఎలా ఉంది సార్ ఇప్పుడు అంటే, చాలా రిలాక్స్ గా బాగుంది సార్ నాకు ఇప్పుడు అని చెప్పాను. మీకేమన్నా బీపీ షుగర్ అట్లా ఏమన్నా ఉంటే చెప్పండి, డిస్కంఫర్ట్ గా ఏదన్నా చెస్ట్ అట్లుంటే చెప్పండి, హాస్పిటల్కి వెళ్దాం అన్నా. ఏం లేదు సార్ అట్లంతా ఏం లేదు అన్నాడు. జస్ట్ నేను అటు సైడ్ వెళ్ళాను. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ లోపల ఈ కుర్చీలో నుంచి కింద పడిపోయాడు. ఈ కుర్చీలో కింద పడిపోయాడు. ఎదురుగా ఇంకొక సార్ ఉన్నారు. ఆ సార్ గమనించి అరిశాడు బిగ్గరగా. నేను అటు సైడ్ ఉంది, అటు సైడ్ నుంచి వస్తాను, ఇక్కడ సార్ను చేతులెక్కి తీసుకున్నా. ఇట్లా చేతులెక్కి తీసుకుంటే అప్పటికే 4 కొరుక్కొని వామిట్ చేసుకున్నాడు. నా మీద ఇక్కడ వామిట్ అయింది, అక్కడ వామిట్ చేసుకున్నాడు. ఇదేనా వామిటింగ్? ఈ మరకలన్నీ అవేనా మరకలు? ఇంకా మరకలు అలా ఉన్నాయి, ఎందుకు క్లీన్ చేయలేదు? క్లీన్ చేయాలంటే ఏమన్నా ఎంక్వైరీస్ ఉన్నాయి కదా, పోలీస్ ఎంక్వైరీ, ఇవన్నీ ఎవరైనా వస్తారనే ఉద్దేశంతో హెడ్ మాస్టర్ గారు అది అట్లే ఉండాలని చెప్పేసి అట్లే పెట్టేస్తారు. మళ్ళీ ఇక్కడ నుండి ఆటో కోసము ప్రయత్నం చేస్తే ఒక 10 నిమిషాలు పట్టింది ఆటో దొరకడానికి. ఇక్కడ ఆ 10 నిమిషాల్లో ఆయన బ్రీతింగ్ చాలా ఇబ్బందిగా తీసుకుంటున్నాడు. అప్పటికి ఇంకా చాలా వరకు ఆయనకు ఇబ్బంది అయినట్టుంది. మళ్ళీ ఆటో వచ్చిన తర్వాత ఇంకా మేమందరం పట్టుకొని ఆటోలో తీసుకొని అక్కడ హాస్పిటల్కి వెళ్ళాం, దగ్గరలో ఉన్న హాస్పిటల్. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది హాస్పిటల్. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పల్స్ కొద్దిగా వీక్ గా ఉంది. అంటే ఈ కుర్చీలో పడిపోగానే 50% పల్స్ అనేది పడిపోయినాయి. ఇక్కడ పడిపోయింది. ఎప్పుడైతే పడ్డాడో అప్పటి నుండి నోటి మాట లేదు ఆయన. మేము మాతో మాట్లాడిన చివరి మాట వచ్చేసి నాకు కంఫర్ట్ గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి ఇట్లా పెట్టుకొని కూర్చో ఉన్నాడంట. ఇలా ఇక్కడనే టీచర్ చెప్పారు, ఇట్లా పెట్టుకొని ఇట్లా కూర్చో ఉన్నాడంట. నేను మధ్యలో వచ్చాడు, ఏమన్నా ఇబ్బంది ఉందంటే ఏం లేదన్నాడు. బట్ ఆయనకు ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అది మనసులోనే పెట్టుకొని ఎక్కువ స్ట్రెస్ గురి అయిపోయినట్టు అర్థమవుతాం. దీన్ని బట్టి ఇంకా వెంటనే హాస్పిటల్ తరలించడం ఇంకా తర్వాత జరిగింది. ఇక్కడ జరిగింది ఈ కుర్చీనే ఇది లాస్ట్ లాస్ట్ చైర్ అని చెప్పాలి. సార్ ఇప్పుడు స్కూల్ మొత్తం టీచర్స్ అందరూ కలిసి గ్రూపిజం చేశారు, గ్రూప్ గా ఇవన్నీ జరిగినాయి, ఒక వ్యక్తిని టార్గెట్ చేశారు అని అంటున్నారు, ఆరోపిస్తున్నారు సార్. మేడం నేను ఇక్కడికి ఒకటి సార్ చిన్న లాజిక్, ఇంత మంది టీచర్స్ ఉన్నప్పుడు ఒక మనిషికి ఇట్లా జరిగినప్పుడు ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు, నేను ఇక్కడ ఉన్నాను అనేసి. దాని గురించి మీరు ఏం చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మేడం యాక్చువల్ గా నేను ఆగస్టు 2017లో ఈ స్కూల్ కి రావడం జరిగింది. నియర్ గా ఒక 7 years అబో అయింది. ఈ 7 years లో కూడా ఇక్కడ ఒక 3 హెడ్ మాస్టర్లు మారి ఉన్నారు. 3 హెడ్ మాస్టర్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సిన్సియర్ గా పనిచేసేటటువంటి వాళ్ళే. మా మధ్య ఎటువంటి గ్రూపిజం గానీ ఏదన్నా చిన్న మాట అంటే ఒకరి మాటను ఒకరు గౌరవించుకునే రకంలోనే మొత్తం. ఎవరైనా ఏదన్నా చెప్తే అది కాదనేది కూడా కాదన్నమాట. ఏదన్నా ఒక మీటింగ్ జరగాలన్నా లేకంటే ఇంకేదన్నా ఒక డిన్నర్ ఏదన్నా జరగాలన్నా అందరము సమిష్టిగా కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఏదైనా ఇక్కడే అరేంజ్ చేసుకొని మేము ఇక్కడే కూర్చొని కలిసి తింటాం అందరం. చాలా ఈ టేబుల్స్ లోనే మేడం చాలా సార్లు మేము ఇక్కడ ఒక విందు ఏర్పాటు చేసుకోవడం కూడా, ఎవరికైనా ఇంక్రిమెంట్ వస్తే కూడా
మేము జోవియల్ గా సార్ నీకు ఈ నెల ఇంక్రిమెంట్ వచ్చింది కదా మరి డిన్నర్ ఏది అంటే సరే అని చెప్పి తీసుకొని అడిగి ఇవ్వడము, ఆనందంగా కలిసిమెలిసి ఉండడం. కానీ ఏనాడు కూడా నేను గ్రూపులు అనేది ఇక్కడ చూడలేదు, మా వద్ద లేవు మేడం. మీరు లేవు అని అంటున్నారు, కాకపోతే వాళ్ళ వైఫ్ గ్రూప్ ఇజన్ చేశారు, ప్రతి టీచర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటున్నారు, ముఖ్య పాత్ర హెచ్ఎం గారిది అని కూడా అంటున్నారు. అయితే ఆ రకమైన పరిస్థితి అయితే ఏం లేదు మేడం. ఇప్పుడు హెడ్ మాస్టర్ కు ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి ఏదైనా కానీ భేదాభిప్రాయాలు కానీ లేకపోతే కక్షపూరితమైనటువంటి మనస్తత్వం అనేటువంటిది ఏం లేదు. ఇప్పుడు మేడం అంటున్నారు కదా, మీరందరూ కలిసి ఇప్పుడు మా గేటు చెప్పారు కదా, మాకు ఇదనే చెప్పారు, అక్కడ కూర్చుంటారు, ఇలా తింటాము, ఈ టేబుల్ లో ఉంటారు. ఇది వాళ్ళ వైఫ్ ఏం జరిగిందని ఎగ్జాక్ట్ ఎందుకు చెప్పలేకపోయారు మీరు? అది చెప్పడానికి ఏమైపోయిందంటే ఇక్కడ కొంచెము జరిగినటువంటి సంఘటనలు సకాలంలో మేడంకు తెలియజేయలేకపోయినాం. అంటే ఎవరి ఆతృతలో ఎవరి టెన్షన్ లో ఆయన ప్రాణాన్ని సేవ్ చేసుకోవడం కోసము ఆ తాపత్రయంలో కనీసం వాళ్ళ మిస్సెస్ కు సమాచారం ఇవ్వాలన్నటువంటి పరిస్థితి కూడా మేము మర్చిపోయాము. అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా హెడ్ మాస్టర్ గారు వాళ్ళ ఎవరైతే వాళ్ళ బావ ఉన్నారో మేడం వాళ్ళ బావకు సమాచారం 342 అప్పుడు ఈయన మొబైల్లో నుండి కాల్ చేయడం జరిగింది. ఆయన వాళ్ళ మిస్సెస్ కాల్ చేశారు, ఆ మిస్సెస్ కూడా అక్కడ కేర్ హాస్పిటల్కి రావడం జరిగింది. మేడం కూడా ఇంకా టెన్షన్ లో బాగా షివరింగ్ అవుతున్నారు. ఇంకా మేడం కొంచెం డాక్టర్ అందరూ కూడా కంట్రోల్ చేశారు. బట్ అప్పటికే దాదాపుగా ఆయన ఒక 90% అక్కడే ఆయన కొలాప్స్ అయిపోయినట్టు. ఇంకా తర్వాత ఇంకా అక్కడ నుంచి జేపీ హాస్పిటల్ తీసుకున్నాము. మొత్తం అంతా సిబ్బంది అంతా అక్కడ నుంచి ఎవరి బండ్లలో వాళ్ళ పర్సనల్ వెహికల్ అందరు తీసుకొని జేపీ హాస్పిటల్కి వెళ్ళిపోవడం జరిగింది. జేపీ హాస్పిటల్లో డాక్టర్ గారు వచ్చేసి చేయి పట్టుకు చూసి చనిపోయినాడు సార్ అని చెప్పి చెప్పారు. అది జరిగింది. దహన సంస్కారాలకు మీరు వెళ్ళారా? దహన సంస్కారాలకి నేను వెళ్ళలేదు మేడం. నా కూతురు నిన్న ఎగ్జామ్స్, మా కూతురు వచ్చేసి ఎంబీబీఎస్ చదువుతుంది. నా కూతురు ఎగ్జామ్ స్టార్ట్ ఉంటే నేను కడపలో పాపను వదలాలని చెప్పేసి నేను ఆఫ్టర్నూనే కాల్ చేసింది. ఇంకా మళ్ళీ మా హెచ్ఎం గారు, తర్వాత యూనస్ సారు, తర్వాత సిరాజ్ సార్ గారు అందరూ వెళ్ళారు మేడం. వెళ్ళారు. వాళ్ళ భార్యను పరామర్శించారా? భార్యను పరామర్శించలేదు కానీ అక్కడ వెళ్ళారని నాకు మార్నింగ్ చెప్పారు. ఈ జరిగిన అన్యాయానికి చివరిగా మీరు ఏం చెప్తారు? ఏమైనా ఇటువంటి మనిషి లేకపోవడం కాదు, ఈ ఘోరాన్ని అయితే మన సుమన్ టీవీ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేడం, గతంలో కూడా ఇక్కడ కత్తులు కట్టాలు తీసుకొని పిల్లలు ఒక భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అమ్మాయిలను కామెంట్ చేయడం భయంకరంగా అట్లా దాదాపు 8th క్లాస్ 9th క్లాస్లోనే పిల్లలకు మ్యారేజెస్ కూడా చేసే పరిస్థితి కూడా ఉంది. తల్లిదండ్రులు బడికి పంపడం కూడా చాలా ఆలోచిస్తున్నారు. ఇంత మునుపు వచ్చేసి ఒక అమ్మాయిని కామెంట్ చేస్తే ఆ అమ్మాయిని ఇక్కడ ఉండేటటువంటి ఈ వీధిలో ఉండేటటువంటి వాళ్ళు హెచ్చరించినారు. కామెంట్ చేసినటువంటి వ్యక్తిని వాళ్ళు మరుసటి రోజు కత్తులు తీసుకొని స్కూల్ మీదకి వచ్చినారు. అవుటర్స్ చంపేస్తాం, ఎవరు మమ్మల్ని ఏమన్నా చేస్తారా అట్లా అని చెప్పేసి వాళ్ళకి చాలా చెడు అలవాట్లు అయితే ఉన్నాయి. వాళ్ళను మోడల్ గా తీసుకొని వీళ్ళ హెయిర్ కటింగ్ కానీ, వీళ్ళ బీడీలు కానీ, వీళ్ళ సిగరెట్లు కానీ, వీళ్ళ గుట్కాలు కానీ ప్రతి 10 నిమిషాలకు కూడా వీళ్ళు వేసుకొని వాళ్ళతో ర్యాలీ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకి అలవాట్లు ఉన్నాయా? వీళ్ళకు అలవాట్లు లేవు కానీ వీళ్ళు బీడీలు సిగరెట్లు తాగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ అంటే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు మాకు చెప్తే మేము గమనించిందే మేడం. చేసి అట్లా చాలా సార్లు 10th క్లాస్ వాళ్ళు, 9th క్లాస్ వాళ్ళు, 8th క్లాస్ వాళ్ళు బీడీలు సిగరెట్లు తాగుతున్నారు అనేటటువంటి న్యూస్ మాకు వస్తే వెంటనే వాళ్ళు పిలిపించి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మేడం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మొన్న కూడా మా హెడ్ మాస్టర్ కూడా ఇంత మునిపే ఒక ఇన్సిడెంట్ వేరే ఒక అబ్బాయి కామెంట్ చేస్తే ఆ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చి వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ కూడా నిన్ను కూడా చంపుతాం, నువ్వు ఎట్లా పని చేస్తావు అని చెప్పేసి హెడ్ మాస్టర్ ఉండే ప్రజెంట్ హెడ్ మాస్టర్ నే బెదిరించడం జరిగింది. ఇక మేము ఇక్కడున్న సిబ్బంది అందరం పోయి వాళ్ళ ఇంటికి పోయి మరి అలా చేయడం ఏంది అసలు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పి కన్విన్స్ చేసి రావడం జరిగింది. ఒక రకమైనటువంటి ఎక్స్ట్రీమ్ నేచర్ అయితే ఉంది మేడం. ఇక్కడ ఆడపిల్లలకు సెక్యూరిటీ లేదు. యాక్చువల్ గా ఇక్కడ ఒక బాయ్స్ అందరినీ తీసేసి గర్ల్స్ హై స్కూల్ గా మారిస్తే బాగుంటదేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. కో ఎడ్యుకేషన్ లేకుండా అట్లా చేస్తే బాగుంటుంది. ఇవన్నీ తగ్గుతాయి. ఓకే సార్. నేను ఇక్కడ మ్యాథ్స్ స్టడీ పనిచేస్తున్నాను. నేను దాదాపు 8 సంవత్సరాలు పనిచేస్తున్నాను. సార్తో నాకు చాలా సన్నిహితంగా ఉంది మేడం. ఎందుకంటే సార్ ఇప్పుడు కూడా టీకి పోయేటప్పుడు కూడా సార్ మాకు పిలుచుకుపోతుంటారు. సార్ డబ్బులు మేము ఇస్తా అంటే సార్ డబ్బులు మనకి ఎప్పుడు కూడా ఆయనే ఇచ్చేస్తాడు. అంత మంచి మనసు. డబ్బులకు ఆయన వచ్చేసి స్నేహితం కావాలా కానీ, ఆయనకు స్నేహితం కావాలా కానీ, తర్వాత మానవత్వం కావాలా కానీ అట్లా చూసే మంచి చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు మన స్కూల్ సంబంధించిన ఏ విషయమైనా సరే
సార్ హెడ్ మాస్టర్ సార్ అక్కడ ఎంఈఓ సార్ దగ్గరికి ఇచ్చేసామంటే సార్ ఇమీడియట్ పోతాం సార్ అని చెప్పేసి ఇంత చిన్న మనసుస్తాము, ఒక పిల్లవాడి మనసుస్తాము మేడం ఆయనకి. విధంగా వెళ్ళిపోయి సార్ అక్కడ ఇలా సార్ మళ్ళీ వస్తాడు సార్, అది సీల్ లేదు సార్, మళ్ళీ వస్తాడు. కొంచెం కూడా ఇది లేకుండా, అలసట లేకుండా, కొంచెం అంత ఓపికతో అంత బాగా చెప్తాడు. పిల్లలు అందరితో చాలా మంచి స్నేహితంగా ఉంటాడు. ఇప్పుడు నేను ఫస్ట్ పీరియడ్ ఉంటాను, సెకండ్ పీరియడ్ సార్ వస్తారు, నేను మ్యాథ్స్ చెప్తా ఉంటాను. ఒక 2 నిమిషాలు ఇట్లా అంటేనే 5 నిమిషాలు చెప్తాడు బాబు ఓపికగా. సార్ ఎందుకంటే మీరు మ్యాథ్స్ చెప్తున్నారు స్టెప్ బై స్టెప్, నాకు నేను కూడా మ్యాథ్స్ చదివాను కాబట్టి చాలా స్నేహితంగా ఉంటాడు. కంప్లీట్ చేస్తే ఆయన వచ్చి సరే సార్ అని చెప్పేసి చాలా స్నేహితం, మేమిద్దరం అయితే సార్ థ్యాంక్ యూ సార్ 5 నిమిషాలు ఇచ్చినా నాకండి చాలా ఇది. ఆ రోజు జరుగుతూనే ఉంటాయి మాకు రోజు. అంతే ఓకే అండి. ఆ ఇన్సిడెంట్ నేను చెప్తాను. అప్పుడు ఏం చేశానంటే సార్ 9th క్లాస్ లో ఉర్దూ మీడియంలో ఉన్నారు. అక్కడ సార్ వేరే సార్ ఉన్నారు. ఆ సార్ ఏదో పని కోసం కింద వచ్చినాడు. అప్పుడు గలాడ జరుగుతుంది అని చెప్పేసి పిల్లలు చెప్పిన విషయాలు ఇవి. నేను 10th క్లాస్ లో ఉన్నాను. 10th క్లాస్ మ్యాథ్స్ అకార్డింగ్ టు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు మాకు టైం టేబుల్ ఇచ్చారు మేడం. దాని ప్రకారం నేను అక్కడ 10th క్లాస్ లో ఉన్నాను. నేను అట్లా చదువుకుంటా వాళ్ళకి మోడల్ పేపర్ చెప్తా ఉన్నాను. చెప్తానే సార్ మా హెచ్ఎం సార్ వచ్చినారు. సార్ వచ్చినారు. సార్ జడ్జెస్ సార్ వాళ్ళకి గొడవ పడుతున్నారు, పోదాం రండి అని. సార్ పదండి సార్ అక్కడ ఎక్స్పెక్టేసి మేము ఇద్దరం వచ్చినాం. ఒకసారి రవి సార్ ఉన్నారు అక్కడ, చదువుతా ఇంకా 2-3 సార్లు అక్కడ ఉన్నారు, సాయి సార్ ఉన్నారు. అంటే ఏమ్మా ఎందుకు రాకుండా కొట్టారు అంటేనే సార్ సుజాత్ సార్ను వీళ్ళు కొట్టారు సార్ ఆ పిల్లలు. ఇప్పుడు రిమాండ్ వాళ్ళు ఇద్దరు కొట్టినారు సార్. ఎందుకు కొట్టినారా మీరు, ఏమైనా టీచర్లు కొట్టే బుద్ధి మీకు చదువు వస్తుందిరా మీకు అని చెప్పేసి నా కొడుకున్నారు మీరు పనికిరారు దీనికి చెప్పేసి వస్తానే మళ్ళా వాళ్ళ అమ్మని సార్ ఏదో చూడండి సార్ హెడ్ మాస్టర్ కాబట్టి వాళ్ళకి చేయండి సార్ టీసీ పంపించండి సార్ అని చెప్పేసి వచ్చేసినాము. సార్ వాళ్ళ అమ్మని పిలిచినారు. వాళ్ళ అమ్మ వచ్చింది. తర్వాత ఎజాజ్ సార్ దగ్గర పోయింది. నేను సార్ చెప్పినట్టే నేను నాకు చేతులు ఏం లేదు, నువ్వు కాలండి ఆ సార్ దగ్గర వెళ్ళిపోను. సార్ ఇక్కడ కూర్చున్నారు పక్కన. ఇప్పుడు సార్ ఇక్కడ కూర్చున్నాము. ఆ సార్ చెప్తానే ఈ వాళ్ళ అమ్మ వస్తానే సరే సార్ నేను సార్ దగ్గర కాళ్ళు పట్టుకుంటాను సార్ టీసీ ఆఫీని సార్ చెప్తుంది. సార్ దగ్గర కాళ్ళు పట్టుకొని పోయింది. సార్ వద్దుపో అన్నాడు. వద్దుపో అంటానే ఏం జరిగింది అక్కడ స్నేహితుల వల్ల ఆ విధంగా జరిగింది. తర్వాత సడన్ గా ఇంకా అయిపోయింది సార్ అంటేనే సార్ ఇంకా డిస్పర్స్ అయ్యండి ఇప్పుడు ఎందుకు విరాట ఎక్కువగా అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయినారు. నేను వేరే క్లాస్ వెళ్ళిపోయినాను, అందరూ వెళ్ళిపోయినారు. సడన్ గా మళ్ళా శబ్దం మళ్ళా ఇది వచ్చింది గలాట అయింది పిల్లలతో. సార్ పిల్లలు ఏం రా మళ్ళా ఏమైంది వాళ్ళు ఏమైనా పోయిన వాళ్ళు మళ్ళీ ఏమైనా వచ్చినారని చూస్తే సార్ కింద పోయినారు. సార్ యొక్క భుజం ఇక్కడ తొడ మీద పండుకున్నాడు ఆయన. సార్ దగ్గర ఏం సార్ అంటే సార్ వెళ్ళి సార్ ఎత్తు ముందు వెళ్ళిపోదాం ఆటో తేపో సార్ ఆటో సరిపోతానే ఈ సార్ నేను ఇద్దరు ముగ్గురు పట్టి ఆటోలు పెట్టి ఈ సార్ ఎక్కినాడు. ఈ సార్ మీద భుజాలు వేసి పెట్టేసినామో ఎత్తుసానే. తర్వాత అక్కడ కేర్ దగ్గర సార్ మంచి వ్యక్తి సడన్ గా అక్కడ ఎందుకంటే పల్స్ తిరిగిపోతా ఉంటాయి. దగ్గర కేర్ హాస్పిటల్ ఇక్కడ పోతానే ట్యాంక్ దగ్గరనే అక్కడ పోతే సార్ వచ్చినారు. సడన్ గా సార్ పైన సార్ వచ్చినారు. చూసి అంతా చూస్తానే ఈ సార్ సిఆర్పి చేస్తారు, రవి సార్ చేస్తానే సిపిఆర్ చేస్తానే అది కరెక్ట్ సార్ చెప్పినట్టు 70 above వచ్చింది. మేము కూడా చూసాం టకటకడింది. నేను రూపీ పిలుచుకున్నా ఇంకా సార్ మా భయంలే మా సార్ మందే ఉంటాడు అని చెప్పేసి. మళ్ళీ ఈ సార్ పోతానే మా డాక్టర్ చెప్పండి సార్ ఆ సార్ అలసిపోయారు మీరు కొట్టండి అని. నేను కూడా ప్రెస్ చేసిన ఇట్లా ప్రెస్ చేస్తానే సార్ ఇప్పుడు ఆక్సిజన్ కావాలా ఆయనకు ఇమీడియట్ గా ఒక పెద్ద హాస్పిటల్ తీసుకోవాలా అని జేపీ దగ్గరికి వెళ్ళి ఇక్కడెక్కడ డిసైడ్ చేశారు. అక్కడ అంబులెన్స్ పిలిచినాము, నేనే ఆజాద్ పిలిచినాను. పిలిచానే ఎక్కించినాము. సార్ కూర్చున్నారు కదా, మీరు కూర్చున్నారు కదా, సార్ కూర్చున్నారు వెళ్ళిపోయినారు. మేము పోయే వరకు సార్ లేదని చెప్పేసి మాకు చాలా బాధ మేడం. సార్ నాకు చాలా చాలా క్లోజ్ మేడం మాకు సార్. సార్ సార్ గురించి చెప్తే నాకే బాధ. నాకైతే ఇంకా చాలా అసలు నేను అన్నం కూడా 2 రోజులు వెళ్ళా మేడం బాపత్త చెప్పలేదు. సో పిల్లలు చెప్తా ఉంటే కూడా నాకు అసలు చెప్పలేకపోతుంటాను. ఫస్ట్ పోతే కూడా సార్ లేడు. సార్ నాకు నేను ఫస్ట్ పీరియడ్ పోతానే సార్ వస్తూ ఉంటాడు. సార్ లేదు కాబట్టి నేను చాలా బాధపడతాను. నేను అసలు ఎమోషనల్ ఫీల్ అవుతాను. నాకేమైనా అవుతుందేమో, నాకు 54 years మేడం. నాకు నేను ఫీల్ అవుతాను నాకేమైనా అవుతుంది. నేను మా ఇంట్లో చాలా ఇది చేస్తున్నారు. ఏం కావు కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది మేడం, 54 years కాబట్టి ఏమైనా అవుతుందేమో నాకు నేనే భయపడతాను. మళ్ళీ నా మనసుకి నేనే తీసుకొని ఆ సార్కి వచ్చేసి 100 పుల్లల్లా సూర ఉంది మేడం. మసీదులో కూర్చొని ఆయన దేవుడు అయిపోయారని చెప్పేసి
ఈసారి సాబ్ అంటారు మేడం. 100 సూరాలు చదివి 100 సూరాలు చదవాలంటే కనీసం అర్ధగంట పైన పడుతుంది మేడం. మసీదు కూర్చొని ప్రశాంతంగా చదివి దేవుడు ఆయనకు బాగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా, దానికన్నా నేనేం చేయలేను మేడం. నేను అది చాలా మంచి వ్యక్తి మేడం. మాకు చాలా స్నేహితుడుగా ఉంటాడు. చదువులో కూడా ప్రతి బాగా చెప్తాడు మేడం పిల్లలు. కానీ కొంచెం ఏవో చదువుకున్నాం అంటే కూడా దండిస్తాడు కూడా మేడం. చదువు చెప్పేవాడు దండించడం మామూలుగా కదా, చదువు దండిస్తాడు. ఎందుకంటే క్రమశిక్షణ పెట్టడానికి, పద్ధతిగా ఉండడం చెప్పడానికి, విద్యా బుద్ధులు చెప్పడానికే గురువు కదా మేడం. మేము లేకుండా ఇప్పుడు ఇట్లా ఉంటే మేము చదువు చెప్పలేము మేడం. ఇక్కడ వాళ్ళ డ్రీమ్స్ నెరవేరాలంటే మీరే ముందు పిల్లర్స్ అన్నమాట. లాయర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా ఇట్లా ఉంటే మేము చదువు చెప్పాలంటే భయం అవుతుంది. వీళ్ళతో అన్ని చెప్పడానికి కూడా భయం అవుతుంది. ఏం చదువుకుంటాం, అది గవర్నమెంట్ ఏదో ఒకటి మాకు సహకరించాలమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.